ఫ్రెండ్స్, ప్రతిరోజు మనం రాజకీయ అంశాలను, జరుగుతున్న దోపిడీని లేదా అన్యాయాలు, అక్రమాలు తదితర అంశాలపైన మాట్లాడుకుంటున్నాం. కానీ రొటీన్కి భిన్నంగా ఇవాళ ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగునాట కొంతమంది అమ్మాయిలను ట్రాప్ చేసి పెళ్ళిళ్ళ పేరుతో మోసం చేసి తను అఘోరీగా చెప్పుకుంటున్నటువంటి ఒక ఉన్మాది, ఒక నార్కోటిక్ డ్రగ్ ఎడిక్ట్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే సమాజంలో అనేక రకాల అంశాలు దొరుకుతుంటాయి. వాటి వల్ల ప్రజలు, ముఖ్యంగా యువతులు, యుక్త వయసులో ఉన్నటువంటి యువతులు నష్టపోతున్నప్పుడు దాన్ని ప్రముఖంగానే ప్రస్తావించాలి. తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఆలూరి శ్రీనివాస్, అతను ఒక దళిత నేపథ్యం ఉన్నటువంటి ఒక సీదా కుటుంబం, ఒక పేద దళిత కుటుంబం నుంచి బయటికి వచ్చాడు. అతను యుక్త వయసులో చేసినటువంటి దురాగతాల వల్ల, అమ్మాయిల పైన జరిపినటువంటి అఘాయిత్యాల వల్ల ఆ గ్రామంలో, అంటే అతను ఉన్నటువంటి గ్రామంలో, ఆ పరిసర గ్రామాల్లో వాళ్ళు అతనికి అంగచ్ఛేదన చేశారు. దాని నుంచి బయటపడటానికి, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి అతను ఇండోర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పూర్తిగా ట్రాన్స్జెండర్గా మారాడు. అది ఎప్పుడు? 17 జూలై 2024. 2024 అంటే ఇది 2025, ఇంకా జూలై రాలేదు, ఇంకా జూలై రాలేదు. కేవలం గత ఏడాది జూలైలో ట్రాన్స్జెండర్గా మారినటువంటి ఆలూరి శ్రీనివాస్ తనకు తానుగా అఘోరీగా చెప్పుకుంటూ తెలుగు ప్రజలపైన, ఉమ్మడి రాష్ట్రం పైన తెగబడి మరి రకరకాల ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టాడు, దోచుకున్నాడు. ఈ దోపిడీలో భాగం ఎవరిది అంటే, అతన్ని ఒక హైందవ సనాతన ధర్మ ప్రచారకారకుడుగా కొంతమంది కాషాయ నేతలు ప్రోత్సహించడం వలనే అతను అంతగా తెగబడ్డాడు. కానీ అతనిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రజోగుణం, తమోగుణం ఇవన్నీ కూడా ఎక్కడికి పోలేదు. అతను తెలంగాణ ప్రాంతంలో కొంత హల్చల్ చేశాడు, అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కొంత హల్చల్ చేశాడు. మొదట్లో నగ్నంగా తిరిగాడు, ఆ తర్వాత దుస్తులు వేసుకున్నాడు. కానీ పోలీసులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఇప్పుడు ప్రజలే తవ్వి తీసి బయట పెడుతున్న పరిస్థితి. అతని నైజం, అతను చేసిన గ్రామాల్లో చేసిన దుర్మార్గాలు, తత్ఫలితంగా అంగచ్ఛేదన చేయటం, తర్వాత ఇండోర్లో ట్రాన్స్జెండర్గా మారటం, ఆ తర్వాత ఇక్కడికి రావటం, ఇవన్నీ అతను ఇప్పటికి కూడా మాదక ద్రవ్యాల వ్యాపారిగా మారిపోయాడని కొంతమంది చెప్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాలను తన కారులో తరలిస్తున్నాడు అనేది కొంతమంది అభిప్రాయం. నిజం కావచ్చు, కాకపోవచ్చు. అయితే అతను స్వయంగా మాదక ద్రవ్యాలు స్వీకరిస్తాడని మాత్రం అనేక మంది సాక్ష్యాలతో సహా చెప్తున్నారు. అతను స్థానికంగా దొరికే మాదక ద్రవ్యాలు లేదా లిక్కర్ లాంటివి కాకుండా నార్కోటిక్స్ లాంటివి, డ్రగ్స్ కూడా వాడతాడు. అంతేకాకుండా విపరీతంగా సిగరెట్లు తాగుతాడు. ఒంటి నిండా పాండ్స్ పౌడర్ పూసుకొని ఇదివరకు నగ్నంగా తిరిగేవాడు, ఇప్పుడు
దుస్తులు వేసుకొని మరి, అంటే ప్రజల్లోకి వచ్చినప్పుడు బయట తిరిగేటప్పుడు రుద్రాక్షలు లేదా నల్ల దుస్తులు ధరిస్తున్నాడు, కానీ అతను ప్రైవేట్ లైఫ్లో టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నాడు అనేది చాలామంది చెప్తున్న వార్త. మరి ఎందుకు అతను ఇంతగా తెగించాడు అంటే, నిజానికి అతనికి మంత్రాలు రావు, లేదా అసలు అఘోరి కూడా కాదు. అఘోరి అంటే ఎవడు? ఆ ఘోరి ఘోరాలు చేయనివాడు, ఘోరాలకు వ్యతిరేకంగా తన మార్గంలో తన ధర్మాన్ని ప్రచారం చేసుకునేవాడు, లేదా తన మార్గంలో తన ఆధ్యాత్మిక చింతనలో గడిపేవాడు అఘోరి. వీడు అట్లా కాదు కదా, రకరకాల ఘోరాలు చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆమె నుంచి 2-3 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆమె చెప్తోంది. మరి ఆ పెళ్లి ఎలా చేసుకోగలుగుతాడు? తనకి అంగచ్ఛేదన జరిగింది, ట్రాన్స్జెండర్గా మారాడు, మరి ఎలా పెళ్లి చేసుకుంటాడు? అంటే ఇతనిలో ఆ ప్రకోపాలు పోలేదు, చల్లారలేదు. నార్కోటిక్స్ తీసుకున్నప్పుడు అవి మరింత ప్రజ్వరిల్లుతున్నాయి. ఈ తెలిసినటువంటి తెలంగాణ ప్రాంత ఒక అమ్మాయే కాదు, ఇంకా 4-5 కూడా ఉన్నారని బయటకు వస్తుంది. ఈలోగానే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి మంగళగిరి ప్రాంతానికి చెందినటువంటి శ్రీవర్షిణి అనే బీటెక్ చదువుతున్న అమ్మాయి, వాళ్ళది పేద కుటుంబమే, వాళ్ళు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అమ్మాయిని చదివిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఇతని బారిన పడింది. ఫలితంగా జరిగింది ఏంటంటే, ఆ అమ్మాయి డ్రగ్ అడిక్ట్గా మారిపోయింది. డ్రగ్ అడిక్ట్గా మారిపోవడం వల్ల, నార్కోటిక్స్ తీసుకోవడం వల్ల ఆ అమ్మాయి ఏం మాట్లాడుతున్నదో కంట్రోల్ తప్పి మాట్లాడుతుంది. కంట్రోల్ తప్పి ఏం మాట్లాడుతున్నదో కూడా తెలియనంత ఉన్మాద స్థితికి వెళ్ళిపోతున్నది. తను ఏం చేస్తున్నదో తన శరీరం మీద కానీ, మనసు మీద కానీ, మాట మీద కానీ ఎక్కడా కూడా పట్టు కోల్పోయి, పట్టు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కేవలం మాదక ద్రవ్యాల వలనే. కాబట్టి ఈ శ్రీనివాస్, అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏదో రకరకాల పేర్లు పెట్టుకొని ఇవాళ రాష్ట్రం అంతా తిరుగుతున్నాడు. ఎక్కడో ఇండోర్లోనో లేకపోతే ఉజ్జయిన్లోనో ఎక్కడో పెళ్లి చేసుకున్నా అన్నాడు. ఎట్లా చేసుకుంటారు? పోలీసులు కూడా నిస్సహాయత ప్రదర్శించడం చాలా తప్పు. ఎందుకంటే ఆ అమ్మాయి మేజర్ కాబట్టి చేసుకుంది అని. ఒకవేళ లెస్బియన్స్ అయితే అది వేరు విషయం. లేదు అతను నేను పురుషుడిని అని ఒకవేళ నిర్ధారించగలిగితే అది కూడా వేరు విషయం. కానీ ఇది ఏ రకంగా సమంజసమైనటువంటి పెళ్ళి? ఇదంతా మనం ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, గత కొంతకాలంగా సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో కూడా ఈ అంశాలకు సంబంధించి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. కొంచెం ప్రచారం కాదు, దీని మీద ఎక్కడెక్కడి వాళ్ళు ఆసక్తి చూపించడం, విపరీతమైన ప్రచారం కల్పించడం, ఈ వార్తలే ప్రధాన వార్తలుగా మారిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, నిజాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇతను అఘోరీ కాదు, వీడికి మంత్రాలు రావు, ఇంకేది రాదు. కేవలం మరి ఉజ్జయిన్లో కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి సాధువులు, సంతుల దగ్గర కొన్ని ముద్రలు నేర్చుకున్నాడు. అంటే శివుణ్ణి కొలిచేటప్పుడు ఏ ముద్రతో కొలవాలి, అమ్మవారిని కొలిచేటప్పుడు ఏ ముద్రతో కొలవాలి, వాటిని ముద్రలు అంటారు. అంటే చేతులు మనం మామూలుగా దక్షిణాచారంలో దండం పెడతాం, కానీ వామాచారంలో ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలతోనే కొలుస్తారు. అలాగే అమ్మవారిని కానీ, శివుణ్ణి కానీ, లేదా ఇతర విష్ణుమూర్తిని వేరే ఎవరినైనా సరే ముద్రలతో కొలుస్తారు. అవి మాత్రమే నేర్చుకొని విపరీతమైనటువంటి మరి ప్రచారానికి అతను తావిచ్చాడు. కానీ ప్రచారం కూడా అదే మేరకు జరిగింది. నిజానికి అతనికి ఏమీ రాదన్న విషయం తెలిసి కూడా అతనిచ్చిన బిల్డప్ చూసి లక్షల రూపాయలు అతనికి చెల్లించిన వాళ్ళు కోకొల్లలు.
లక్షల రూపాయలు చెల్లించిన వాళ్ళు కోకొల్లలు. వాళ్ళంతా దేనికి? తమ శత్రువు ఎవడో ఉన్నాడు, వాడిని నాశనం చేయాలి, వాడి మీద క్షుద్ర పూజ చేయండి, అదే వశీకరణ చేయండి. తను ఎవరినో కోరుకుంటున్నాడు, ఆ వ్యక్తి మీదనో ఆ మహిళ మీదనో వశీకరణ చేయండి. ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలకు, ఆలోచనలకు అతనికి లక్షల రూపాయలు చెల్లించి మరి తమ అవసరాలకి వాడుకోవాలని చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అతనికి ఈ రకమైన మంత్రతంత్రాలు ఏవి రావు, అతనికి ఏవి తెలియవు. కేవలం మద్యం మత్తులో, ఈ నార్కోటిక్స్ మత్తులో ఉన్మాదిలాగా ప్రవర్తించడమే తప్ప అతనికి ఏమీ రావు. ఎందుకు ఉన్మాదిలా అని అంటున్నామంటే, ఈ శ్రీవర్షిని ఎవరైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నానని చెప్తోందో ఆ అమ్మాయి ఇంట్లో అతను 4 రోజులు ఉన్నాడు, 4 రోజులు 5 రోజులు ఉన్నాడు, లేదా ఒక వారం. ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ అఘోరీ కూడా, లేదా ఏ అఘోరా కూడా ఏ ఇంట్లోనూ నివాసం ఉండరు. కాపురాలు చేసే ఇంట్లో ఎక్కడ నివాసం ఉండరు. వాళ్ళు ఏ టెంపుల్స్లోనో పడుకుంటారు, లేకపోతే ఇంకే చెట్టు కింద ఉంటారు, ఇంకే పుట్టల దగ్గర ఉంటారు, సమాధుల దగ్గర ఉండొచ్చు, లేదా హిమాలయాల్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ కాపురాలు చేసే ఇంట్లో ఉండరు. ఉండటమే కాదు, అతను అక్కడ చేసింది ఏంటి? ఈ వర్షిణి సోదరుణ్ణి కూడా వదిలిపెట్టలే అతను. వాడి మీద కూడా తమ కామ ప్రకోపాలని చూపించాడు. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. సో ఇక్కడే ఇతని యొక్క దుర్మార్గపు చర్యలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక మహిళ, ఒక యువతి తాను మోసపోయారని చెప్తూ మరి మానవ హక్కుల సంఘానికి, మహిళా కమిషన్కు, వాటందరికీ ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి వర్షిణి తల్లిదండ్రులు కూడా హైదరాబాద్ వచ్చి అక్కడ మహిళా కమిషన్కు వాళ్ళకి ఇచ్చారు, ఫిర్యాదు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, చాలామంది సాధువులు, సంతులు, లేదా అఘోరలు ఎవరైతే చాలామంది అఘోరాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇతను ఒక బూటకపు అఘోరి, దుర్మార్గుడు, డ్రగ్స్ ఎడిక్ట్ అని చెప్తున్నప్పటికీ ప్రజలెందుకు వేలం వేరిగా అతన్ని అనుసరిస్తున్నారో, అతని వెంట తిరుగుతున్నారో, లక్షల రూపాయలు మరి అతనికి సమర్పించుకుంటున్నారో అర్థం కాదు. అందుకనే మా మిత్రుడు పింగళి దశరథరాం ఎప్పుడో దాదాపు 30-40 ఏళ్ల క్రితం ఓ మాట చెప్పాడు. దేవుళ్ళు 4 రకాలుగా ఉంటారట. మొదటి రకం దేవుళ్ళు సినిమా స్టార్లు, వేలం వెర్రి సినిమా స్టార్ల వెంట అంత అసలు ఎందుకు పరిగెత్తుతున్నారో కూడా తెలియదు. రెండో రకం దేవుళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ వెంట కూడా అంతే. మూడో రకం దేవుళ్ళు ఈ బాబాలు, అమ్మలు, అఘోరీలు, అఘోర వీళ్ళు. చివరి దేవుళ్ళు ఎవరో తెలుసా? గుళ్ళోరాళ్ళు. అందుకని ఈ అవతారం ఎత్తితే సినిమా హీరో అన్నా కావాలి, రాజకీయ నాయకుడు అన్నా కావాలి, లేదా అఘోరీనో అయితే సంపాదన బాగుంటుంది. హైందవ సంప్రదాయ ప్రకారం ఎండోమెంట్ ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటి ప్రకారం గుళ్ళో రాళ్లకు కూడా విపరీతమైన సంపాదన ఉంటుంది. చూస్తున్నాం మనం, దాదాపు తిరుమల తిరుపతి ఆలయానికి ఏటా 5,000 కోట్ల ఆదాయం వస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఏ రకంగా చూసినా మంచి సంపాదన, మంచి పేరు ప్రతిష్టలు, మంచి మరి జనాదరణ కావాలంటే ఈ 4 అవతారాల్లో ఏదో ఒకటి ఎత్తాలి. గుళ్ళోరాళ్ళు కాలేరు కాబట్టి మిగతా 3 ఏదో ఒకటి తీసుకోవచ్చు. మన శ్రీనివాస్ కూడా అఘోరీగా మారి తను మరి బాబాలకు, లేకపోతే అమ్మలకు, లేకపోతే ఇంకోటి వాళ్ళకు ఉన్నటువంటి శక్తులన్నీ ఉన్నాయి నా దగ్గర చెబుతూ భ్రమింపజేస్తూ
మోసం చేస్తూ తన కాలం వెళ్ళ తీసుకుంటున్నాడు. అదైతే పర్లేదు, డబ్బు పోతే పోయింది. కానీ అమ్మాయిలని వంచి ఈ విధంగా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నాడు. ఇప్పటికైనా చాలామంది అమ్మాయిలు డ్రగ్స్ బారిన పడి, ముఖ్యంగా డ్రగ్స్కి అలవాటైపోయి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదనేదే మన ప్రయత్నం. ఈ వీడియో యొక్క లక్ష్యం కూడా అదే. అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని